అసలు నాకైతే మస్తు నచ్చేసింది. ఇది ఈ హోమ్ టూర్ మాత్రం అస్సలు మిస్ చేయకుండా తప్పకుండా చూడండి. ఈ 2 మండువాల ఉన్న ఇల్లు అనమాట. ఈ గ్రామంలోకే అతి పెద్ద ఇల్లు, పాత ఇల్లు, క్యూట్గా ఉంది, అసలు ముద్దుగా ఉంది, చాలా నీట్గా ఉంది. నేను చెప్పలేదు, ఒక్కొక్క రూము తీసిన తర్వాత లోపల రూమ్స్ అలా పెద్ద ప్లేస్ అనమాట, చాలా పెద్ద ప్లేసు, చాలా బాగుంది. తప్పకుండా చూడండి. లైట్లు ఏమని అడగలేదు నేను, ఎందుకంటే వీడియో తీసుకోవడానికి పాపం ఒప్పుకున్నారు, చేసుకున్నారండి. దేవుని పెట్టారండి. అసలు ఎంత బాగుందో, అబ్బాబ్బా ఎంత బాగుందో, చాలా బాగుంది. చూసారా, ఇదంతా ఈ మండువా లోగిల్ లోపలండి, ఇవన్నీ కూడా ఇదిగోండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఈరోజు ఒక మంచి వ్లాగ్ అండి, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ అయితే చూడండి. ఈ మండువా ఇల్లు చూపించాను నేను, చంటంటి వ్లాగ్స్లో చూపించాను. అది గదుల లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఇందులో చూపిస్తాను, చూసేయండి. చూసారా, ఈ పొడుగు నుంచి ఆ పొడుగు వరకు ఉందండి ఇల్లు. ఇప్పుడు ఇదే ఇల్లు చూద్దాం కదండి. పదండి. చూసారా, ఇక్కడ కూర్చోవడానికి పెద్ద బెంచ్ ఉంటుందండి. ఇట్లాగా పాత ఇళ్లలో అరుగుల మీద ఇలాంటి బెంచ్లు ఉంటాయి. ఇక్కడ కూర్చుని చక్కగా పేపర్ చదువుతూ కూర్చుంటారు పెద్దవాళ్ళు. నాలాంటిది అయితే ఈ గట్టు మీదే కూర్చుంటుంది. అసలు బెంచ్లు గింజలు ఏం అవసరం లేదు, అవే ఇష్టం నాకు. సో పదండి, ఇట్లా వెళ్దాం. చూసారా, ఇవన్నీ రూములేనండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి మనము మండువా ఇంట్లోకి వచ్చేసాము. ఇది చాలా పాత కాలపు ఇల్లు అండి. చూస్తుంటే అలా ఏం అనిపించదు, ఎంత శుభ్రంగా ఎంత నీట్గా ఉందో. చూసారు కదా, 100 సంవత్సరాలు పైనే ఉంటాయండి ఈ ఇంటికి. మీరు నమ్ముతారా, 100 years పైనే ఉన్నాయట ఈ ఇంటికి. నేను కనుక్కున్నాను, వాళ్ళు చెప్పారనమాట. అయినా కూడా చూడండి ఎంత బాగుందో, ఎంత శుభ్రంగా ఉందో. ఇక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు. చుట్టూ కుండీలు పెట్టారు, కుండీల్లో మొక్కలు పెట్టారు. అవన్నీ ఒరిజినల్ ప్లాంట్స్ అంటే అవన్నీ కూడాను. ఇన్ని మొక్కలు పెట్టారు, ఒక్క ఆకు కానీ ఒక చెత్త కానీ ఏది, ఒక కాగితం కానీ ఏమీ లేదు అసలు. చాలా చాలా నచ్చింది నాకైతే కనుక. చూసారా, ఇదిగోండి మండువా పైన ఇలా ఉంటుందన్నమాట. వెలుతురు వస్తుంది, అలాగే వర్షం నీళ్ళన్నీ కూడా మండువాలో పడతాయి. గాలి వెలుతురు అన్నీ కూడా బాగుంటుంది అనమాట. వెంటిలేషన్ లేదేమో అని అనుకోకర్లేదు. ముందు మండువా ఇది ఇల్లు అనమాట. ఇది ఆ మండువా ఇంట్లో చుట్టూ రూమ్స్ ఉన్నాయన్నమాట. రూమ్స్ అంటే ఒక్కొక్క రూమేనే అనుకున్నారు, లోపల పోర్షన్లు ఉంటాయండి, పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఒక పోర్షన్లో మొత్తం ఇల్లంతా కూడా ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడేమో మా చెల్లెలు మరిది కూర్చున్నారు. సరదాగా ఇక్కడికి వచ్చాం కదా, పాత ఇల్లు అయినా సరే ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో అని చెప్పి మాట్లాడుకుంటున్నాను అనమాట. ఇలాంటి ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇలా వచ్చిన వాళ్ళకి అటు ఇటు కూడా కూర్చోడానికి సోఫాలు వేసారు. చూసారా, ఆ సోఫాల్లో వచ్చి కూర్చుంటారనమాట. ఇక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు. చూసారా, చాలా తక్కువ మంది, అందరూ బయటికి రారనమాట సామాన్యంగాను. అట్లా ఉంటుంది. నాకు ఇదంతా చూసేటప్పుడు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నన్ను నేనే మైమర్చిపోతున్నాను. అందుకని ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, అక్కడ మొక్కలు ఉన్నాయి. నాకు ఇవన్నీ కూడా చాలా ఇష్టము, ఇవన్నీ కూడాను. అందుకని గిరగిరా తిరిగేస్తున్నాను. ఇంకా ముందు ముందు చూద్దరు కానీ ప్రతి స్తంభాన్ని పట్టుకుని తిరిగేశాను. అన్నీ ఇంకేంటో నాకు నేను సొంతంగా అబ్బా నేను ఊహించేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది అన్నట్టుగా నాకు అనిపించింది. చాలా బాగుందనమాట. అసలు నాకు మోకాళ్ళ నొప్పులండి, ఎక్కలేకపోయినా దిగాను, ఎక్కాను. చూసారా, అదిగో ఇలా ఇలా అనమాట. ప్రతి స్తంభాన్ని ముద్దు పెట్టేసుకున్నాను. చెప్తే మీరు పిచ్చి అనుకుంటారు, నిజంగాను నాకు ఇట్లాంటివి చూస్తే చాలా పిచ్చి అనమాట. అందుకని అట్లా చాలా చాలా ఇష్టపడతాను. సో మా చెల్లెలు నేను ఇలాగా నుంచున్నాం అనమాట చెరో స్తంభానికి. అట్లా మొత్తం పిచ్చి పిచ్చిగా తిరిగేసాం. ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా, పోర్షన్స్ అనమాట అవన్నీ కూడాను. ఈ మొదటి మండువ అయిపోయింది, ఇప్పుడు రెండో మండువలోకి వెళ్దామండి. ఒకే ఇంట్లో 2 మండువాల ఉన్న ఇల్లు, పెద్ద ఇల్లు అనమాట. ఇది ఈ విలేజ్లో పెద్ద ఇల్లు. చూసారు కదా, ముందు చాలా పెద్దగా ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది ఇల్లు అయితేనే. లోపల ముందు మండువాలోనూ పోర్షన్లు ఉన్నాయి, వెనకాల మండువాలో కూడా పోర్షన్లు ఉన్నాయి. అది కూడా మరి మామూలుగా ఉండదండి, చిన్న చిన్న ఇల్లేం కాదు, లోపల పెద్ద పెద్దగానే ఉంటుంది అంతా కూడాను. పాత ఇల్లు అయినా కూడా అసలు పాత ఇల్లు అని అస్సలు అనిపించదు అనమాట. చాలా అసలు చూడడానికి అసలు చాలా బాగుంది. అక్కడ కూర్చుంటే ప్రాణం లేచొచ్చిందా అనిపిస్తుంది అనమాట, ఎంత హాయిగా ఉంటుందో. చూసారా, ఇక్కడ ఈ స్తంభాన్ని పట్టుకుని మళ్ళా తిరుగుతున్నాను. మా చెల్లెలు వాళ్ళందరూ నవ్వుతున్నారనమాట, ప్రతిది నీకు ఇదేం పిచ్చా అని.
స్తంభాలు పట్టుకుని తిరుగుతున్నాం అని చెప్పి. ఇక్కడ కూడా చూడండి లోపల కూడా అట్లా పైన ఓపెన్‌గా ఉంటుందనమాట. గాలి వెలుతురు రావాలి కదా! ముందు దానికంటే వెనకాల దానికి కొంచెం డార్క్‌గానే ఉంటుంది. చీకటిగానే ఉంటుంది వెనకాల మండువాకి. అయినా కూడా వెంటిలేషన్ రావడానికి పైన ఇట్లాగా ఓ ఓ ఓపెన్ ఉంటుందనమాట. వర్షపు నీళ్ళన్నీ పడతాయి. చక్కగా చిన్న పిల్లలు ఉంటే స్విమ్మింగ్ పూల్‌లాగా నీళ్ళన్నీ నింపేసుకొని దాంట్లో చక్కగా స్విమ్ చేయొచ్చండి. చక్కగా సరదాగా పిల్లలు నీళ్ళతో ఆడుకుంటారు కదా! అట్లా చేయొచ్చు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా! అదేంటా అని పరిశీలిస్తున్నాను నేను. ఇక్కడుంది తీయచ్చా? తీయకూడదా? అని చూస్తున్నాను. ఇది ఏంటా అని చెప్పి. అక్కడేమో అది అలమారండి. కిటికీల అలమార ఉంటుంది కదా! కబోర్డ్‌లు అన్నట్టుగా అలా ఉందనమాట. పాతగానే ఉంది. పాత సామాన్లేవో ఉన్నాయి. అయినా నేను తీసి మీకు చూపిచ్చాను. ఇవన్నీ కూడా పోర్షన్‌లే. ఇక్కడున్నాయి చూసారా? డోర్స్ ఉన్నాయి చూసారా? అవన్నీ పోర్షన్‌లే. ఎదురుగుండా ఉన్నది మొత్తం ఆ లైన్ అంతా మా చెల్లెలు, మరిది కూర్చున్నారు. ఆ లైన్ అంతా ఒక పోర్షన్ అంట. పెద్ద పోర్షను. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఇది మడత మంచాలు. మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఇవాళ రేపు మడత మంచాలంటే పిల్లలకి ఎవరికీ తెలియట్లేదు. పూర్వం మేమందరం వాడినవే. ఇది నేను లిఫ్ట్ చేద్దామని చూశాను. చాలా అంటే చాలా బరువుంది ఫ్రెండ్స్. చాలా స్ట్రాంగ్‌గా ఉందనమాట. పాతవన్నీ పూర్వంవన్నీ కూడా అలాగ కొంచెం బాగా బరువుగా ఉండి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి కదా! అట్లా ఉన్నాయన్నమాట. నాకు ఎంత కూర్చున్నా, ఎంత చేసినా తనివి తీరట్లేదు. ఈ మండువా దగ్గర కూర్చోవాలని అనిపించింది. ఇట్లాగా చక్కగా చూడండి స్విమ్మింగ్ పూల్‌లా ఉంటుంది. చక్కగా పిల్లలందరూ ఇట్లా ఆడుకోవచ్చు. ఫుల్‌గా నీళ్లు పట్టేసుకొని నీళ్ళల్లో ఆడుకుని మళ్ళా నీళ్ళు వదిలేస్తే నీళ్ళు పోతాయన్నమాట. నీళ్ళన్నీ కూడా ఏవండి ఇదంతా చూపించారు కదా, ఇదంతా వాటాలన్నమాట. వరుసగా గదులు ఉంటాయి, అంటే లోపల ఉన్నారనమాట. మరి బాగుండదు కదా, ఇదంతా చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. ఇవన్నీ కూడా లోపల రూమ్స్ అవి అనమాట. మనం తీస్తే బాగుండదు. కొంచెం చూపిస్తాను నేను. ఇదిగోండి ఇలా ఇలా పొడుగ్గా వాటాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ తలపెట్టేద్దాం. అలా ఈ అన్ని రూమ్లకి అంతేనండి. మొత్తం చుట్టూ రూమ్స్ చూపించా కదా, అవన్నీ కూడా ఇలా లైన్గా వాటాలు ఉంటాయన్నమాట. ఎంత పెద్ద ఇల్లు కదా. ఇక్కడ ఆ ముందు మండువాలోనూ ఈ మండువాలో కూడా అలాగే ఇల్లు అవి ఉంటాయి. అసలు భలే ఉందండి. చూస్తుంటే కడుపు నిండిపోతుంది నాకు. అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది, కానీ మరి కుదరదుగా. ఇంత పెద్ద ఇల్లు అందరూ భలేగా మెయింటైన్ చేస్తారు. చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంత పెద్ద గడపనండి బాబు, జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారా గడ ఇదన్నమాట. మనుషులు దొరుకుతారండి మేడం శుభ్రం చేయడానికి దానికైనా. ఇక్కడ ఒక ఆవిడ కనిపించారు కదండి, ఆవిడని అడిగాను లోపల వీడియో తీసుకోమన్నారు. ఆ లోపల ఎలా ఉందో మీకు చూపిస్తారండి. ఒకటి చూపిస్తాను. అన్నీ కూడా ఇంచుమించులు అలాగే ఉంటాయి. లోపల సూపర్గా ఉంది. అసలు ఎంత బాగా పెట్టుకున్నారో ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఈ రూమ్ చూద్దాం. కొంచెం చీకటిగానే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ నేను చూపిస్తున్నాను అంతే. చూసారా ఎంత బాగా పెట్టుకున్నారో. ఇదంతా ఒక రూమ్ అనమాట. అలాగే ఇక్కడ ఒక రూము, ఇది ఒక రూము. కొంచెం డార్క్గానే ఉంటుంది. ప్లీజ్ నేను వాళ్ళని లైట్లు ఏమని అడగలేను నేను, ఎందుకంటే వీడియో తీసుకోవడానికి పాపం ఒప్పుకున్నారు. అలాగే ఇదిగోండి చూసారా ఎంత నీట్గా పెట్టుకున్నారో ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక్కడ నుంచి బయట మళ్ళా పూల మొక్కలు అవి అనమాట. చూడండి ఇలా అయిందా. ఇక్కడ ఇలా ఈ పక్క నుంచి లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ ఒక రూమ్ అండి. ఇదిగోండి ఇదొక రూమ్ అండి. ఆ తర్వాత ఇది ఆపోజిట్లో ఇదొకటి అండి. మనకి పార్టీషన్ చూసారా, పార్టీషన్ యువతలు అనమాట. ఇది ఇక్కడ ఈ రూము ఇట్లా వస్తే ఇది అనమాట. ఇక్కడ ఇంకొక రూము ఇదిగోండి చూసారా. ఇక్కడేమో చూసారా ఇలా పూజ చేసుకున్నారండి, దేవుని పెట్టారండి. అసలు ఎంత బాగుందో, అబ్బాబ్బా ఎంత బాగుందో, చాలా బాగుంది. చూసారా ఎంత బాగా చేసుకున్నారో. మీకు దేవుడి మందిరం కూడా చూపిస్తా చూడండి. అసలు నిండుగా 2 దీపాలు పెట్టుకున్నారు. సింపుల్గా పెట్టుకున్నారు, అందంగా ఉంది. అసలు చూస్తే ఇంకా కడుపు నిండిపోతుంది అనమాట. అలాగే హాయిగా ప్రశాంతంగా ఉందండి. చూడండి ఎంత బాగుందో.
చూసారు కదా, చక్కగా కూర్చొని చేసుకోవడానికి పీట బాగా అరేంజ్ చేసుకున్నారు. పాత ఇల్లైనా సరే చేసుకోవడాన్ని బట్టి ఉంటుందండి. చక్కగా ఎంత చేసుకుంటే అంత కూడా బాగుంటాయి. ఇలాంటి కట్టడాలు, ఇలాంటి ఫర్నిచర్లు ఇవన్నీ దొరుకుతాయా ఫ్రెండ్స్? అవన్నీ పాతవన్నమాట అసలు. ఇదిగోండి, ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు. చూసారా మంచిగా అసలు ఎంత బాగుందో. ఇదంతా ఈ మండువా లోగిల్ లోపలండి ఇవన్నీ కూడాను. ఇదిగోండి చూద్దాం, ఇది కిచెన్ అనమాట. మీ కిచెన్ ఇదిగోండి, అసలు ఎంత బాగా సర్దుకున్నారో, ఎంత బాగుందోనండి. మీ దేవుడి దగ్గర కూర్చుంటే అలాగే ఉంది, ప్రశాంతంగా. చాలా 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 బాగుంది అసలు. నాకైతే కడుపు నిండిపోయిందనమాట, ఎంత బాగుందో చూడండి. చాలా తృప్తిగా ఉంది అసలు. ఈవేళ ఒక మంచి వ్లాగ్ చేశారనే సంతోషం ఉంది. నేను మీతో షేర్ చేసుకుంటాను, సంతోషం ఇంకా ఎక్కువగా ఉంది. చూసారు కదా, కిచెన్ అనమాట. అలాగే ఇలా బయటకు వచ్చేస్తే ఇది పెరడు. ఇదిగోండి, చక్కగా బట్టలు ఆరేసుకోవడానికి గాలి, వెలుతురు అన్నీ ఉంటాయి. చక్కగా పూల మొక్కలు, అసలు పచ్చదనం అనమాట. అసలు ఎంత బాగుంటుందో, కంటికి ఎంత హాయిగా ఉంటుందో, ఏమీ రోగాలు రాకుండా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా వచ్చినా కూడా హాయిగా మనం మర్చిపోతాం అనమాట ఇలాంటి ఒక వాతావరణాన్ని చూస్తే మాత్రం. మళ్ళీ ఇలా బయటికి వెళ్ళిపోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా నేను చూపించాను. చాలా బాగుంది కదా అసలు. అయితే నాకైతే మస్తు నచ్చేసింది. ఈ హోమ్ టూర్ మాత్రం అస్సలు మిస్ చేయకుండా తప్పకుండా చూడండి. ఈ 2 మండువాల ఉన్న ఇల్లు అనమాట. ఈ గ్రామంలోకే అతి పెద్ద ఇల్లు, పాత ఇల్లు, క్యూట్గా ఉంది అసలు, ముద్దుగా ఉంది, చాలా నీట్గా ఉంది. ఆహా, నేను చెప్పలేదు. ఒక్కొక్క రూము తీసిన తర్వాత లోపల రూమ్స్ అలా పెద్ద ప్లేస్ అనమాట, చాలా పెద్ద ప్లేసు, చాలా బాగుంది. తప్పకుండా చూడండి. మరి వెళ్దాం మళ్ళీ. మేము పని మీద వచ్చాం కదా, ఆ పని అదే అవుతుంది, పూజ అదే అవుతుంది, వెళ్దాము. సో చూశారు కదా, ఇక్కడ అంతా కూడా చూపించేసాను నేను. పదండి ఇటు వెళ్ళి మన చెప్పులు తీసుకుని వచ్చేద్దాం. అక్కడ చెప్పులు పెట్టాను నేను. అంటే ఇక్కడి నుంచి రాబుద్ది కావట్లేదు ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు ఈ వాతావరణం. నాకు ఇలాంటి వాతావరణమే నాకు నిజంగా ఇష్టం, చాలా ఇష్టం. సిటీలు పెద్దగా ఇష్టం ఉండదు, పల్లెటూరు చాలా బాగుంటుంది. కానీ ఒక భయం, పాముల భయం ఉంటుంది. ఆ పాముల భయం లేకుండా ఉంటే బాగుంటుంది. ఇది మొత్తం మీద చూసారా, చిన్ని కృష్ణుడు భలేగా ఉన్నాడు కృష్ణుడు. ఇంకా నేనేమేమి చూసానో మళ్ళీ మీకు చూపించేస్తాను. బ్లాగ్ మాత్రం తప్పకుండా చూడండి, భలేగా ఉంటుంది. ఇదన్నమాట. వచ్చేసారు, అక్కడ ఉన్నట్టున్నారు. అగో ఆ పెద్ద ఇల్లు చూసి అలా ముందుకి వెళ్తూ ఉంటే అక్కడ వంటలు కూడా జరుగుతున్నాయండి. అంటే మేము ఏ కార్యక్రమానికి వచ్చామో అనేది మీకు చెప్పలేదు కదా. ఇక్కడ మా అక్కయ్య మామగారు కాలం చేశారనమాట. అంటే నాకు మళ్ళీ మామయ్య అవుతారు. సో అందుకని మేము ఇక్కడ చూడడానికని వచ్చామన్నమాట. మా బావగారిని వాళ్ళని పలకరించడం కోసం అని చెప్పి వచ్చామన్నమాట. అదే 10, 11, 12 రోజులు చేస్తారు కదా, ఆ కార్యక్రమాల కోసం అని చెప్పి వచ్చాము. కాబట్టి దానికోసం అని చెప్పి ఇక్కడ వంటలు అవి జరుగుతున్నాయి. అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పనసపొట్టు కూర అండి. మాకు శుభానికి కానీ అశుభానికి కానీ ఖచ్చితంగా పనసపొట్టు కూర వండుతారు. అలాగే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం చేశారంటే గోధుమ రవ్వ ఉప్మా చేశారు. ఇక్కడేమో పూర్ణాలు చేస్తున్నారనమాట. ఇదిగోండి పెరుగు ప్యాకెట్లు ఇక్కడ ఈ డ్రమ్ములో వేసి పెట్టారు. నీళ్ళు ఉంటాయి, నీళ్ళు వేసి పెట్టారనమాట. బాగా వేడిగా ఉంది, అందుకని కొంచెం ఐస్ నీళ్ళల్లో వేశారు, కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి. సో ఇదిగోండి ఇక్కడ పూర్ణాలు అనమాట చేస్తున్నారు. చూసారా, పెద్ద తోటలో ఇల్లు, అన్ని తోటలండి, తోటల్లోనే ఇల్లు కదా. అవి కూడా పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి. చక్కగా ఎవరైనా సరే వంట చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకుంటారనమాట. పల్లెటూర్లు కదండి, ఎవరు కాదని అనరు. ఇక్కడ చేసిన వంటలన్నీ, పదార్థాలన్నీ ఇక్కడ పెట్టారు. వంకాయ కూర, మామిడికాయ పప్పు, అలాగే పనసపొట్టు కూర, కొత్త ఆవకాయ పులుసు,
ఇట్లా ఇవన్నీ కూడా చేపించారనమాట. ఇంకేముందండి పనస్తళ్ళు, మామిడి పళ్ళు. ఎంతైనా కోనసీమ వాళ్ళం కదండి. పనస్తళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ ఏదో ఒకటి ఉండి తీరాల్సిందే. నెక్స్ట్ పక్కనే ఒక పొలం కూడా ఉందండి, చూపిస్తాను. ట్రాక్టర్తో దున్నుతున్నారు, గేదెలు, బర్రెలు. కొబ్బరి తోట చూసారా, కొబ్బరి తోట చక్కగా. బుజ్జి దూడ బడుగుని చూసారా, నిద్రపోతుంది. బర్రె లేచింది. ఇదొక బర్రె, అదొక బర్రె. అమ్మ ఎలా చూస్తుందో చూడండి. జాగ్రత్త, కొన్ని బర్రెలు పొడుస్తాయి ఫ్రెండ్స్, తెలుసా. కోపం ఎక్కువ ఉంటాయి కొన్నిటికి, చాలా పొడిచేస్తాయి. అమ్మ తొండ చూసిరా, దున్నుతున్నారు. దుక్కి దున్నడం అంటారనమాట దీన్ని. ట్రాక్టర్స్తో దున్నేస్తున్నారు చూడండి. కాలువ ఇది చూసిరా, కాలువ చూడండి ఫ్రెండ్స్కి ఎన్ని కొంగలు ఉన్నాయో. వావ్, సూపర్గా ఉంది కదా. ఇదండి చూడండి. వావ్ వావ్ వావ్, అసలు ఈ సీన్ చూస్తే అద్దరిపోతుంది ఫ్రెండ్స్. చుట్టూ కొబ్బరి మొక్కలు, అలాగే ఇలాగా ట్రాక్టర్తో దున్నడాలు, మధ్యలో కొంగలు, ఇక్కడ పిల్ల కాలువ చూడండి. ఇదిగోండి కాలువ గట్టు ఇలా అన్నమాట. ఏమైనా ఉందా ఫ్రెండ్స్, ఎంత మంచి గాలి వస్తుందంటే అసలు అద్భుతంగా ఉంది. ఇలాంటివన్నీ చూసి, ఈ ప్రకృతిని చూసి నేను అంతా మైమర్చిపోతూ ఉంటానన్నమాట. అసలు ఆహా ఎంత బాగుందో. ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా కూడా నాకు అస్సలు తనివి తీరదు. చూడండి, మళ్ళీ చుట్టూ చూపిస్తున్నాను. కొబ్బరి మొక్కలు అవి భలే ఉన్నాయి కదా. చూడండి, వరి వేశారనమాట. పక్కన అంతా ఖాళీ అయింది, దున్నేస్తున్నారు. మధ్యలో గ్రీను చుట్టూ. అదిగోండి చూసారా, అదిగోండి ఎంత అందంగా ఉందో చూడండి. నేచర్ అంటే మరి ఇంతే ఫ్రెండ్స్. విపరీతమైన గాలి వేసిస్తుంది. మీకు చూపిస్తా. ఈ చెట్లు, కొబ్బరి చెట్లు ఎట్లా ఊగిసలాడిపోతున్నాయి చూసారా. అదిగో చూడండి, ఎంత ఊగుతున్నాయి చూడండి కొబ్బరి చెట్లు మొత్తం. కనిపిస్తుందా? భలే ఉంది కదా వ్యూ అంతా. ఇది ఫ్రెండ్స్ చూసారా, అసలు ఎంత బాగుందో. నాకు ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది. చెట్ల గాలి భలేగా ఉంది అసలు. వామ్మో, అసలు ఇక్కడి నుంచి కదలాలనిపించట్లేదు. కానీ మరి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్, తప్పదు. ఇలాంటి దగ్గర ఒక చిన్న పాకైనా ఏదైనా వేసుకుని హ్యాపీగా గడిపేయచ్చు అనిపిస్తుంది నాకు. చూడండి, అబ్బా అసలు ఏమన్నా ఉందా. గాలి 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 అసలు. ఓ చూడండి, వాయుదేవుడు ఇలాగ బాగా హుషారుగా ఉన్నాడు వాయుదేవుడు మాత్రం అసలే. బర్రెలకి మేత. హాయ్ బుజ్జి దూడా. పలకరించింది మా మనల్ని. పదండి, ఇంకే అయిపోయింది. తోట అంతా నేను షూట్ చేసుకున్నా. త్వరలోనే వీడియో మీకు పోస్ట్ చేస్తా, అప్లోడ్ చేస్తా, తప్పకుండా చూసేయండి. ఇక్కడే వంటలు అవి చేస్తున్నారనమాట. ఇక్కడ చిన్న ఫంక్షన్ ఉంది కాబట్టి వంటలు అవి చేస్తున్నారు ఇక్కడ.
చూసారు కదా ఫ్రెండ్స్, వంటలు చేస్తుంటే అవి చూపించాను. అలాగే పచ్చని పొలాలు చూపించాను. గాలి కూడా ఎంత గాలేసిందో చూసారు కదా ఫ్రెండ్స్. చెట్లు పడిపోతాయేమో అని అనిపించింది. కానీ అలా ఏం జరగలేదులెండి. చాలా అయితే చాలా బాగుందసల. అయితే ఇప్పటికి నేను కొద్దిగానే చూపించగలుగుతున్నాను. ఇంకా నెక్స్ట్ వేరే చోట కూడా ఉంది. అది కూడా షూట్ చేశాను. అది మాత్రం చంటాంటి వ్లాగ్స్‌లో ఇస్తానండి. అక్కడ చూడండి. ఇంకా కూడా ఫ్రెండ్స్ అటుపక్క కూడా ఇంకా ఉంది. ఆ వ్యూ నెక్స్ట్ బ్లాగ్లో నేను కవర్ చేస్తాను. ఇప్పటికి ఇటుపక్క వెళ్ళాం కదా, నెక్స్ట్ ఇటుపక్క వెళ్దాము. అక్కడ తెలిసిన ఫ్రెండ్ కూడా ఉన్నారు, చూపిస్తాను మీకు. అంటే ఆవిడ ఒప్పుకుంటే చూపిస్తాను, సరేనా? అంటే అందరూ కెమెరా ముందుకు రారు కదండి, అందుకని చెప్పి అలా చెప్పానన్నమాట. సో ఆ పొలం అంతా చూసుకున్న తర్వాత ఇప్పుడు మేము నెక్స్ట్ ఇది ముమ్మడివరం బాలయోగి ఆశ్రమానికి వచ్చామండి. బాలయోగి సమాధి చెందిన చోట అనమాట. ఇది కూడా నేను చంటాంటి వ్లాగ్స్లో ఇస్తాను, అక్కడ చూసేయండి. ఉంటాను, బాయ్.